హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మళ్ళీ ఆనియన్ కర్రీ చేస్తున్నా. ఇది కూడా మంచిగా ఆలోచించి చేస్తున్నా. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చేసుకున్నాక కడాయి సొంటి కడాయి, ఇంకో కడాయి, ఇంత ఉండే కడాయి దానిపైన పెట్టి లైట్ ఆన్ చేసి కొంచెం ఆ కడాయి వేడైనాక ఆయిల్ పోసాక అది మంచిగా ఆయిల్ మరిగినాక ఆనియన్స్ వేసినాక 2-3 కప్స్ లైట్గా కారం వేయాలి. కారం ఎక్కువ తినేటప్పుడు 3 కప్స్ ఫుల్ వేసుకోవచ్చు. ఇంకా పసుపు 3 కప్స్ కొంచెం వేసుకోవాలి. ఉప్పు అయితే ఒకటే సగం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. మంచిగా మిక్సీ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత సిమ్లో పెట్టి మంచిగా మిక్సీ చేస్తూనే ఉండాలి. ఇదైతే హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ మన ఇక్కడ తినేసి వస్తుంది. సూపర్. అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటే 2 స్పూన్స్ వేసుకుంటే అదే ఆ స్పూన్లో వస్తుంది. పప్పు ఇంకా కొంచెం కారం వేయాలా. నీకు జైనికే రాలేదు. వీడియో చూసిన తర్వాత చెప్పు. ఈ పాటనైతే ట్రెండింగ్ అవుతుంది. మనం చేయాలి, చేయకపోతే ఇంత లైట్గా వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే బయట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ట్రై చేసిన కొంచెం. దాని తర్వాత హోమ్ మేడ్ ప్రిపేర్ అయింది. దాన్ని మంచిగా కలిపి వేసిన. చేస్తున్నాను కానీ పోయి మొత్తం హైలో పెట్టేసాను.
సరే, నేను చేసిన గవ్వలు తినద్దు, ఓన్లీ నాకు మాత్రమే. 5 ఆనియన్స్ తోని చేస్తున్నాను. దీన్ని మీరు ఆమ్లెట్లో కూడా వేయచ్చు. ఆనియన్స్ చాలా బాగుంటుంది. మమ్మీ హైలో పెట్టచ్చా? ఓకే. ఒక నిమిషం. 8 మమ్మీ, 8, 9, 7కే చెప్తున్నా. బందా పెట్టచ్చు. మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కసారి కొంచెం ఉప్పేసుకుంటే కలిపేసేస్తే అయిపోతుంది. కొంచెం నీళ్ళు కూడా వేసుకుందాం. మీరు ఎప్పుడైనా ఇలా ఉల్లిగడ్డ, అండ్ అల్లం వెల్లిగడ్డ, పసుపు, కారం వేసి ఇట్లా ఎప్పుడన్నా వండితే కామెంట్ చేయండి. మా అన్న బర్త్డే రోజు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే, ఇంకా ఎన్టీఆర్ బర్త్డే. మర్చిపోకండి, మన బర్త్డే విష్ చేయండి కంపల్సరీ. ఎప్పుడంటే అయిపోయింది, ఏంటంటే చెప్పాలా, మే 28 మా అన్న బర్త్డే, ఆగస్ట్ 21 మా మమ్మీ బర్త్డే, Jan 3 నా బర్త్డే, February 14 నా బర్త్డే,
అంటే ఫస్ట్ నాది వస్తుంది, తర్వాత మా డాడీ వస్తుంది, తర్వాత మా అన్నది వస్తుంది, తర్వాత మా మమ్మీది వస్తుంది, లాస్ట్ మా మమ్మీది వస్తుంది. ఇట్లా ఏదైనా కూర చేస్తుంటే ఏదైనా ఒకటి, ఈరోజు నాన్ వెజ్ ఉండింది, నాకు ఇష్టమైన తలకాయ కూర. అట్లా ఏదైనా మటన్ చికెన్ ఏదైనా తెస్తే పక్కన స్ప్రైట్ ఉండాలి, లేకపోతే ఏముండాలి, మందు కాయము థమ్స్అప్ ఉండాలి. ఒక 3 లీటర్స్ వాటర్ బాటిల్స్ కావాలి, అవి కూడా కూల్ ఉండాలి, వెరీ వెరీ కూల్ ఉండాలి. అండ్ మనకి ఇక్కడైతే మాకు మంచిగా వాన పడుతుంది. మా వేడి 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 వంటకం తింటాము. అక్కడ ఇట్లా మంచిగా చల్లగా వర్షం పడుతునేటప్పుడు ఇట్లా మనం వేడి వేడి బజ్జీలు వేసుకొని తినేటప్పుడు, ఏదైనా వేడి వేడి తినేటప్పుడు చాలా మాడిపోతుంది. పప్పు అది గ్యాస్ కార్డ్ ఉంది. వేడి వేడి తినాలంటే చాలా బాగుంటుంది. ఉంటుంది ఉంటుంది టేస్ట్ చేస్తాను. సూపర్. అల్లం వెల్లిగడ్డ వేసినాకనే టేస్ట్ వచ్చింది. టేస్ట్ చేసిన బాగుంది. ఇదే కింద నిప్పు ఇప్పుడు ఆరేస్తాను. ఇప్పుడు చూడండి, దీంట్లో కట్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. చిన్నది కూడా ఉంది, ఇక్కడ ఉంది. సరే గాయస్, బాయ్. మస్తు లేట్ అయింది, తినాల్సింది. ఇప్పుడు లేట్ అవుతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. బాయ్ బాయ్ గాయస్.